ఉమ్మడి అనంతపురం జిల్లాకు వరప్రదాయనైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ఎఫ్సిఆర్ఏని పునరుద్ధరించాలని పుట్టపర్తిలో ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేస్తారు. పేదలకు అనేక విధాలుగా సేవలందించిన ఆర్డీటీకి ఫారిన్ ఫండ్ రాకుండా నిలిపేయడం దారుణమన్నారు. ఉమ్మడి జిల్లాలో మారుమూల గ్రామాలు సైతం ఆర్డీటీ సంస్థ అభివృద్ధి చెందాయన్నారు. రైతులు సైతం అనేక విధాలుగా లబ్ధి పొందడం జరుగుతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏని పునరుద్ధరించి విదేశీ విరాళం వచ్చేలా చేయాలని కోరారు. విద్యా వైద్యంలో సేవలందించి పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. సత్యసాయి జిల్లా మరియు కర్నూలు జిల్లాలో ఫాదర్ విన్సెంట్ ఫెరర్ స్థాపించినటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి విదేశీ విరాళాలు నిలిపివేయడం చాలా బాధాకరం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తక్షణమే విదేశీ విరాళాలకు న్యాయ విచారణ జరిపి వాళ్ళకు చేయాలని చెప్పి, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలే మైనార్టీస్ వాళ్ళు అందులో చాలామంది అవకాశం తీసుకుంటున్నారు పాపం. ఎందుకంటే విద్య వైద్యం సదుపాయం చాలా నరకేతం చూస్తున్నారు. ఎందుకంటే ఆర్డీటీ వ్యవస్థ స్థాపించింది ఎకనామికల్గా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం స్థాపించింది. అలాంటి సంస్థకే ఈరోజు విదేశీ విరాళాలు రాకోకుండా అడ్డుపడడం ఇది మంచి పద్ధతి కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించి విదేశీ విరాళాలు అమలు పరిచే విధంగా సహకరించాలని చెప్పి, తక్షణ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.